హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐ ఉజ్మా షేక్. గాయస్, ఈరోజు మీ అందరి కోసం నేను మీల్ మేకర్ టొమాటో మసాలా కర్రీ చూపిస్తున్నాను, అది నా స్టైల్లో. సో మీకు కూడా ఇది నచ్చుతుంది, డెఫినెట్లీ అయితే మీరు ట్రై చేయండి. సో దీని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో హాఫ్ వరకు వాటర్ పోసి దాన్ని ఒక 2 మినిట్స్ నీళ్ళన్నీ మరిగే వరకు అయితే మరిగించుకుందాము. సో 2 మినిట్స్ తర్వాత నీళ్ళైతే ఈ విధంగా మరుగుతున్నాయి కదా, ముందుగా మనం తీసుకున్న సోయా చంక్స్ ఇవేనండి మీల్ మేకర్స్. ఇలా హాట్ వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ అలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ కన్నా ఎక్కువ ఇవి ఉండకూడదండి. సో ఇలా 2 మినిట్స్ కలిపిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. సో వీటిని దింపేసి ఫస్ట్ అయితే మూత తీసి 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటాయి. వీటిని అయితే వెంటనే కూల్ వాటర్లో అయితే నేను వేస్తున్నానండి. సో ఇలా కూల్ వాటర్లో మొత్తంగా వేయాలి ఇవి. సో అన్నీ కూడా ఈ విధంగా అయితే కూల్ వాటర్లో వేయాలండి. ఆ కూల్ వాటర్లో నుంచి కూడా ఇలా ఎక్సెస్ వాటర్ అనేది ఈ విధంగా అయితే పిండేయాలి. సో అలా పిండేసి మొత్తము ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు అదే గిన్నెలో ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వరకు అయితే నేను పెరుగు అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే కారం వేశాను. ఇవి 3 మసాలాలు మన మీల్ మేకర్స్కి పట్టాలి. సో అందుకే అయితే నేను ఇవి 3 కూడా వేసి కలుపుతున్నాను. మీరు కావాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ వేసుకొని కూడా పట్టించుకోవచ్చు. నేను ఇవి 3 ఉప్పు కారం అయితే దానికి తగలాలి అని నేను వేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా అయితే వీటిని అయితే ఫ్రై చేసుకుందామండి. సో ఇవి కొంచెం పింకిష్ కలర్లో వచ్చేంత వరకు కంటిన్యూగా అయితే వీటిని అయితే మనం ఫ్రై చేసుకుందాము. సో అలా 2 నుంచి 3 మినిట్స్ అయితే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. సో అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే నేను తీస్తున్నాను. ఒక స్పెషల్ మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము. దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా కట్ చేసుకున్న అల్లము అండ్ కొబ్బరి, 2 స్పూన్ల వరకు అయితే నేను ఇక్కడ గసగసాలు తీసుకున్నాను. సో వీటి తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, సో ఇవి కూడా వేసుకోవాలండి. వీటన్నిటినీ కూడా మనము ఇప్పుడు ఫైన్గా మూత పెట్టి వీటిని అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అదే కడాయిలో మనము ముందుగా ఇందులో బిర్యానీ ఆకు, దాని తర్వాత 2 స్పూన్ల వరకు అయితే నేను షాజీరా వేశాను. ఇది లైట్గా ఫ్రై అవ్వాలండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే మనం ముందుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చి వేసి లైట్గా అది కొంచెం కలరు మారేంత వరకు అయితే 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 కరివేపాకు రెబ్బలు వేసి మొత్తము ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. సో అలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టాం కదా కొబ్బరి, అల్లం వెల్లుల్లి అండ్ గసగసాల పేస్ట్, ఆనియన్స్ వేసి, సో అది కూడా వేసి అయితే కంటిన్యూగా కింద అడుగు అంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక సైడ్ నుంచి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా, సో ఇందులోనే నేను ఇక్కడ 4 టమాటాలను ఇలా ప్యూరీ వైజ్గా అయితే నేను మిక్సీ పట్టాను. సో అది ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో మనకి గ్రేవీ టెక్స్చర్ కావాలి కాబట్టి ఇందులో అయితే నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. సో ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మూత పెట్టి దీనిని ఒక 2 మినిట్స్ వరకు బబుల్స్ వచ్చే వరకు అయితే దీన్ని మనము ఉడికించుకుందాము. సో 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఇందులో అయితే మనం ఒక 3 స్పూన్స్ ఆఫ్ పెరుగుని అయితే అందులో వేసి మొత్తంగా అయితే కలుపుతున్నాను. సో ఆ పెరుగు మొత్తము ఈ గ్రేవీలోకి కలవాలండి. సో ఇలా దీని మీద అయితే మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులోనే
ఒక స్పూన్ వరకు అయితే నేను ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు అండ్ 3 స్పూన్స్ వరకు అయితే కారం వేశాను. నేను ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేశాను కాబట్టి కారం అయితే 3 స్పూన్స్ వేశాను అండ్ మసాలా ఘాటు కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా చూసి వేసుకోండి. సో ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తము ఒక పొంగు రావాలండి. సో ఆ విధంగా రావాలంటే మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. సో మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా బబుల్స్ లాగా రోలింగ్ బాయిల్ అవుతుంది రోలింగ్ బాయిల్. సో ఈ టైంలో మనము ఇందులో ఒక స్పూను గరం మసాలా అండ్ కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసి మొత్తము ఒకసారి అయితే దీన్ని అయితే కలుపుతున్నాను. సో చూసారా ఈ విధంగా అయితే కలుపుతున్నాను. నేను అయితే ఒక 7 మెంబర్స్ కోసం అయితే ఇది చేస్తున్నాను. సో నేనైతే దీనికోసం గ్రేవీ పెడుతున్నాను. తర్వాత ఎలాగో మీల్ మేకర్స్ మొత్తం పీల్ చేసుకుంటాయి కాబట్టి నార్మల్ గ్రేవీ లాగే ఉంటుంది. మీరైతే ఇందులో వాటర్ ఎక్కువ వేయనని టెన్షన్ పడొద్దు. సో ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇందులో కొంచెం కసూరి మేతి వేసి అయితే ఉడికించుకున్నాను. సో 2 మినిట్స్ తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసిన ఈ మీల్ మేకర్స్ని కూడా ఈ కర్రీలో వేసి మొత్తము ఒకసారి అయితే కలుపుదామండి. సో మీరు ఇక్కడ గ్రేవీ ఎక్కువ ఉంది అని అస్సలు టెన్షన్ పడొద్దు. మీల్ మేకర్స్ అయితే మొత్తం పీల్ చేసుకుంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే కంటిన్యూగా కలుపుతూ మీల్ మేకర్స్ ఈ గ్రేవీని సగానికి సగం పీల్ చేసుకొని వాటి సైజు కూడా పెరిగిపోతుందండి. సో అలా 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసారా మీల్ మేకర్స్ సైజు పెరిగిపోయాయి. అవి గ్రేవీ అయితే చిన్నగా పీల్ చేసుకుంటున్నాయి. సో ఇలా కంటిన్యూగా 5 మినిట్స్ అలా మూత పెట్టి అలా మూత తీసి ఇలా ఉడికించుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. సో ఇలా ఉడికించుకోవాలి. మనకైతే ఈ గ్రేవీ ఇంకా కొంచెం దగ్గర వరకు అయ్యే వరకు అయితే మళ్ళీ ఉడికించుకుందాము. సో ఇలా మొత్తంగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. సో 5 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.